ఏంటో ఇక్కడ మనకి ప్లేస్ తెలియదు కానీ తెలుసుంటే ఏవేవి ఎక్కడ అమ్ముతారు ఏంటి అని తెలుసుకోవచ్చు మనం. ఎందుకంటే మేము అన్ప్లాన్డ్ వచ్చాము కాబట్టి. నేను మెల్బోర్న్లో ఉన్నప్పుడు 7-Elevenలో పనిచేసేదాన్ని అనమాట స్టూడెంట్గా ఉన్నప్పుడు. అలానే మనకి క్రొసాన్స్ అక్కడ పెడుతుంది చూసారా, అది కూడా సేమ్ బ్రెడ్ లానే, కాకపోతే ఆ షేప్లో ఉంటుంది, రౌండ్గా స్క్వేర్ షేప్లో పెట్టారనమాట. అక్కడ బ్రెడ్లు అది, ఇక్కడ ఇది. సో అలానే మనకి ఇక్కడ ఫ్రూట్స్ పెట్టారు. సో కావాల్సిన వాళ్ళు ఫ్రూట్స్ తినచ్చు. నేను స్కూట్ వాడు దింపినప్పుడు కొంచెం బాధేసింది, బట్ వెళ్ళిపోయి ఉంటే పోయేది. అండ్ వెదర్ కూడా అండి చాలా హ్యూమిడ్ ఉండి ఊరికే చెమటలు పట్టేస్తున్నాయి ఒళ్ళంతా. మీకు ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుందా అండి? 1, 2, 3 బిల్డింగుల పైన కట్టారనమాట ఒక పడవలాగా, చూడండి. చూద్దాం కన్వీనియన్స్ స్టోర్స్ అన్నట్టు ఏమన్నా పచారీ కొట్లు ఉంటాయి అంటే ఏం లేవు. ఇక్కడ మా హోటల్కి ఆపోజిట్ ఒక పార్క్ ఉంది అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది చూడండి, భలే బాగుంది కదా. బ్రిడ్జ్ కింద ఏదో ఇట్లా చిన్న రివర్ ఉంది, సింగపూర్ రివర్ వాక్ అంట ఇది. ఇది స్మోక్ ఫ్రీ పార్క్ అంట. సో నో స్మోకింగ్ ఏరియాలో ఇక్కడ సిగరెట్లు ఏం కాల్చకూడదు. ఏంటో ఇక్కడ మనకి ప్లేస్ తెలియదు కానీ తెలుసుంటే ఏవేవి ఎక్కడ అమ్ముతారు ఏంటి అని తెలుసుకోవచ్చు మనం. ఎందుకంటే మేము అన్ప్లాన్డ్ వచ్చాము కాబట్టి తెలిసిన వాళ్ళకి చెప్పడానికి కూడా లేదు. సో మీరు కనుక ఎప్పుడైనా సింగపూర్ వెళ్ళుంటే ఇక్కడ మీకు ఏం నచ్చాయో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇట్లా నడుచుకుంటే ఇక్కడికి ఎక్కడికో వచ్చామండి. చూడండి ఇదంతా డెకరేట్ చేశారు. ఈ బిల్డింగ్ ఏదో ఫంక్షన్ హాల్ చేసినట్టు చేశారు ఇదంతా. ఈ రోడ్డు అక్కడ బిల్డింగ్లో లైట్ వేసింది ఉంది. ఇప్పుడు మేము ఉన్న రూమ్ అదే అన్నమాట. సరే ఇక్కడ ఏమన్నా తీసుకుందాం కన్వీనియన్స్ స్టోర్లో అని చెప్పని వచ్చాము. అక్కడ ఏదో స్టోర్ ఉంది అండ్ ట్రాఫిక్ కూడా పొద్దున్నే అంత లేదండి. ఇప్పుడు సుమారుగా 5:40 అయ్యి ఉండొచ్చు సింగపూర్ టైంలో. ఆస్ట్రేలియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా రోడ్ దాటడానికి అది నొక్కేది ఉంది. కాకపోతే మాకు ఆస్ట్రేలియాలో సెకండ్స్ పడదండి, ఇక్కడ సెకండ్స్ పడుతుంది. సో విత్ ఇన్ ఆ టైం లోపల వెళ్ళిపోవాలి. స్టోర్ లాగా ఉంది. మేము ఈ కన్వీనియన్స్ స్టోర్లో ఈ టూత్పేస్ట్ బ్రష్ తీసుకున్నాము. సింగపూర్ డాలర్స్ $4.20 అయింది, అంటే ఆల్మోస్ట్ 250 రూపాయలు అయిందండి. ఇంకా మనకు షాప్స్ తెలియకపోతే ఏం చేస్తాము, ఉన్నది దొరికింది తీసుకుని వాడుకోవటమే. కామెడీ ఏంటంటే మా హోటల్ ఆపోజిట్ 7-Eleven స్టోర్ ఉందన్నమాట, కానీ ఒక కార్నర్కి ఉంది. మేము అది చూడకుండా ఎక్కడికో వెళ్ళి పేస్ట్ అది తెచ్చుకున్నాం. నేను మెల్బోర్న్లో ఉన్నప్పుడు 7-Elevenలో పనిచేసేదాన్ని అనమాట స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో మాకు బ్రేక్ఫాస్ట్ ఫ్రీ వౌచర్ ఇచ్చారనమాట ఇక్కడ. సో ఇటు వచ్చాము. సో చూడండి ఇక్కడ ఈ లెవెల్ 2, 4లో హోటల్ లోపల ఇట్లా వాటర్ ఫాల్ ఉంది, భలే ఉంది వ్యూ. సో ఇట్లా వీటి మధ్యలో కూర్చుని, అక్కడ టేబుల్ ఉంది అక్కడ కూర్చుని తినొచ్చు అనమాట. భలే ఉండిద్ది కదా. ఇప్పుడు టైం పొద్దున్నే 6:58 అయిందండి. సో 6:58కే చూడండి ఎలా ఉందో వెదర్. సో ఇది మేము వచ్చిన హోటల్ అనమాట బ్రేక్ఫాస్ట్ బఫే కోసం. సో ఇదే అనమాట మేము బ్రేక్ఫాస్ట్ బఫేకి వచ్చిన ప్లేస్. ఇది 2nd ఫ్లోర్లో ఉంది. సో ఇక్కడ మాకు ఏమేమి ఐటమ్స్ పెట్టారో మీకు చూపిస్తాను. సో ఇది ఫస్ట్ బేక్డ్ బీన్స్ అని ఉంది. ఇట్లా బీన్స్ అవి మనం బౌల్లో వేసుకుని తినాలి. నెక్స్ట్ చికెన్ కాక్టైల్ అంటే ఇది హాట్ డాగ్స్ లాగా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న చికెన్వి. నెక్స్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్నే ఇట్లా ఆమ్లెట్ మొత్తం ఫ్రై అవ్వకుండా కొంచెం కొంచెం చేసి అక్కడ పెట్టేశారు. ప్లేట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి, మనమే తీసుకుని సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఇదంతా బ్రెడ్స్, క్రొసాన్స్, డోనట్స్ ఉన్న సెక్షన్ అనమాట. అంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అండి, కేక్స్ అవి ఉన్నాయి. సో కావాలంటే ఈ మిషన్లో మనము టోస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ బన్నులు ఉన్నాయి, వీటిని డోనట్స్ అంటారనమాట. గారెలాగా ఉంటాయి, కాకపోతే ఇవి స్వీట్గా ఉంటాయి. గారెలు కాదు, డోనట్స్ స్వీట్ ఉంటాయి.
అలానే మనకి క్రొసాన్స్ అక్కడ ఆమె పెడుతుంది చూసారా, అది కూడా సేమ్ బ్రెడ్ లానే, కాకపోతే ఆ షేప్లో ఉంటుంది. మనం తింటాం, అందులో చాక్లెట్ అవి ఉంటాయి. అండ్ ఇటు వస్తే చికెన్ కాంగీ అంట. సో ఇది గిన్నెలో వేసుకుని తినాలి. గంజిలాగా ఉందండి చూడటానికి. మరి పేర్లు భలే ఉంటాయండి. దీని పేరు చూడండి, యోర్ డ్రైడ్ ఫిట్టర్స్ అంట. అంటే ఏంటో తెలీదు, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అవి స్ప్రింగ్ ఆనియన్స్, షాలెట్స్, సాస్ అనమాట. ఇది దీని పేరు యామ్-పావ్ అంట. సో వాళ్ళు అడిగితే ఇది వెజిటేరియన్ అనే అన్నారు. వెజిటేబుల్ డంప్లింగ్స్ అంటే డంప్లింగ్స్ లానే ఉన్నాయి చూడండి, భలే ఉంటుందండి వెజిటేబుల్ డంప్లింగ్స్. దీని లోపల కూరగాయలు అన్నీ పెట్టి అట్లా చుట్టి మనకి ఇట్లా వేడి చేస్తారనమాట వీటిల్లో. నేను వెజిటేరియన్ ఎలా గుర్తుపట్టానంటే ఇక్కడ వెజిటేబుల్ అని ఉంది. సో ఆ వెజిటేబుల్ అని ఉంటే అది వెజిటేరియన్. సో అట్లా తెలుసుకున్నా, ఎందుకంటే ఇక్కడ పేర్లన్నీ వింతగా ఉన్నాయి. ఈ ట్రీస్ అది భలే న్యాచురల్గా ఉంది. అండ్ ఇక్కడికి వస్తే మనకి వెజిటేరియన్ నూడిల్స్ ఉన్నాయి, 2 రకాలు, 1 2. ఇందులో ఎక్కువ చిల్లీస్ ఉన్నాయి, అందుకని కారంగా ఉంటుంది. ఇందులో చిల్లీస్ అవి తక్కువ ఉన్నాయి, సో తక్కువ స్పైసీ ఉంటుంది. సో ఈ 2 వెజిటేరియన్ నూడిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి క్యాలీఫ్లవర్ గార్టెన్ అనమాట. అంటే క్యాలీఫ్లవర్ని ఇట్లా సాస్లో ఉడకపెట్టి ఇట్లా సాస్లో వేసిస్తారు, అలా తినాలన్నమాట. గ్రిల్ టొమాటో, ఇదిగోండి టమాటాలని కాల్చి కొంచెం ఆ పైన ఇట్లా ఉప్పు కారం ఆకులు జల్లుతారు. నెక్స్ట్ మష్రూమ్స్ ఉడకబెట్టి సాస్లో పెడతారు అనమాట. ఇది హ్యాష్ బ్రౌన్ అంటే మనం బ్రెడ్తో వాటిలో చేస్తారనమాట. అది బేకన్ అంటే అది పంది. ఇది ఇట్లా తినేస్తారనమాట, చాలా హెల్దీ. నెక్స్ట్ ఇక్కడ మాకు యాపిల్స్ పెట్టారు. సో ఇదంతా మాకు ఎలా అంటే రౌండ్గా స్క్వేర్ షేప్లో పెట్టారనమాట. అక్కడ బ్రెడ్లు, అది ఇక్కడ ఇది. సో అలానే మనకి ఇక్కడ ఫ్రూట్స్ పెట్టారు. సో కావాల్సిన వాళ్ళు ఫ్రూట్స్ తినచ్చు. ఇక్కడ వాటర్స్ పెట్టారండి. సో ఇక్కడ బేసికల్లీ మనకి ఏం చేస్తామంటే వాటర్లో వాటర్ మిలన్, యాపిల్స్ అవన్నీ వేసేస్తే అయితే మంచిది అంటారు. బట్ టేస్ట్ మారిద్ది అట్లా అనమాట. ఇది ఓన్లీ ఐస్డ్ వాటర్. మనకి జ్యూసులు కావాలంటే ఇక్కడ ఓ మిషన్ ఉంది. ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్, గోవా జ్యూస్, అది కూడా తాగొచ్చు. అలానే కాఫీ తాగాలనుకున్న ఈ మిషన్లో కాఫీ చేసుకోవచ్చు. వాఫిల్స్ ఉన్నాయి. అక్కడ ఆమె ఏంటంటే అందరికీ ఆమ్లెట్లు వేస్తుంది, కావాలంటే అడిగి వేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి. ఇది హెర్బల్ ఎగ్ అనమాట, అంటే మంచిగా చేసి ఉంటారు. ఐ డోంట్ నో, ఇది ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. సో అక్కడ హెర్బల్ ఎగ్స్ అంటే నాటు కోడి గుడ్డు లాంటివి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ పాలు ఉన్నాయి, కావాలంటే మిల్క్, లో ఫ్యాట్ మిల్క్, సోయా మిల్క్, అండ్ ఇక్కడ బ్రెడ్ మీద రాసుకునే బటర్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇది డైనింగ్ ఏరియా మొత్తం. ఇట్లా ఈయనొకళ్ళు వచ్చి ఇట్లా అన్ని ప్లేట్లు తీసుకెళ్ళిపోతారనమాట. ఎంతైనా మన ఇడ్లీ, దోశ, సాంబార్, బోండాలు ఇవే బాగుంటాయండి. ఇవి ఎంత తిన్నట్టు అనిపించదు. మా ఆయన కాఫీ కలుపుకుంటున్నాడు. సో కాఫీ కావాలంటున్నారు, కాఫీ కలుపుకుంటారు. మనకి ఇక్కడ స్పూన్స్ అవన్నీ ఇట్లా పెడతారు, మనం ప్లేట్లు తీసుకొని ఇంకా మనమే తీసుకోవటం అనమాట. ఇక్కడ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే వాటర్ ఫాల్ ఉంది తినే చోట, మీకు చూపిస్తాను. మీరు ఇది గమనించారా పైన ఫ్యాన్స్? మా ఆస్ట్రేలియాలో చూడక ఇక్కడికి వచ్చి చూస్తుంటే హాయిగా ఉంది. ఇక్కడ చూడండి చిన్న ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు సింగపూర్ వెళ్ళండి, మీరు ఎక్కడ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ తిన్నారో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ టైం మన ఫాలోవర్స్ కానీ మనం కానీ వెళ్ళినప్పుడు హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ జిమ్ ఉందండి, జిమ్కి కూడా వెళ్ళొచ్చు కావాలంటే మనం, ఎందుకంటే హోటల్లో దిగినప్పుడు మనకు అన్నీ వాడుకోవచ్చు అనమాట. సో అలానే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కావాలంటే మనం దిగొచ్చు. 12 meters లోటు ఉందంటే ఇది. ఇవాళ సిటీ కూడా మేము సింగపూర్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం, కొంచెం ఆగి. సో వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. సింగపూర్ బస్సులు చూడండి ఎలా ఉన్నాయో. స్కూల్ బస్, అది సింగపూర్ స్కూల్ బస్, పిల్లల్ని ఎక్కిస్తున్నారు చూడండి. నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ గుర్తు వస్తుంది, ఇలానే పరిగెత్తే వాళ్ళు స్కూల్ బస్ కోసం. పరిగెత్తుకుంటూ వచ్చి మా అమ్మమ్మ నన్ను స్కూల్ బస్ ఎక్కించేది, నేను ఎప్పుడు లేట్గా లేసేదాన్ని. అలానే చూడండి బిల్డింగ్లో ఒక పక్క చిన్న స్విమ్మింగ్ పూల్, పక్క అది ఇందాక 12 meters అన్నాను కదా, సారీ 1.2 meters అనమాట ఆ స్విమ్మింగ్ పూల్. ఇది 0.85 meters పిల్లలకి ఇచ్చారు. అలానే చూడండి ఇక్కడ ఇంకో వ్యూ ఉంది రెస్టారెంట్లో, ఇక్కడ కూడా కూర్చుని తినొచ్చు అనమాట తినాలనుకుంటే. సరే సిటీలో ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను, మీకు పొద్దున్నే చూపించాను కదా. సో ఇదే బ్రిడ్జ్ అనమాట, ఈ బ్రిడ్జ్ పేరు అల్తాఫ్ బ్రిడ్జ్. చూడండి రోడ్లు. మాతో పాటు ఇక్కడికి దిగినప్పుడు ఒక ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదా, సో వాళ్ళతో పాటు వచ్చాం బయటికి. ఇదిగోండి ఆంటీ హాయ్ చెప్పండి, ఇదిగోండి అంకుల్ హాయ్ చెప్పండి.
అంకుల్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, మాకంటే బాగా నడుస్తున్నారు ఆయాసం లేకుండా. మేమే ఇంకా అనుకుంటూ నడుస్తున్నాము. ఎంతైనా ఆ జనరేషన్ వాళ్ళు స్ట్రాంగ్. మాకు గుర్తుంది, మీరు నా వ్లాగ్ చూసుంటారు కదా లాస్ట్ టైం సిడ్నీది. సేమ్ ఇలానే బ్రిడ్జ్ వాక్ చేస్తున్నప్పుడు ఇట్లా తుప్పలు పడింది అనమాట. మళ్ళీ సేమ్ అలానే పడుతుంది వాన. సో ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాము, చూద్దాము. ఇక్కడ చూసారా గోడల మీద పెయింటింగ్స్ ఉన్నాయి. ఇదిగోండి గోడ మీద పెయింటింగ్స్ భలే వేసారు. ఈ బండి చూసారా? ఏంటో ఈ సింగపూర్ కొంచెం ఈసారి మనము రీసెర్చ్ చేసి వస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏ ప్లేసెస్ ఎక్కడున్నాయో మనకి తెలియడం లేదు, ఫస్ట్ టైం కదా. సో మేమే ఒక ఎస్టిమేట్ వేసుకుని మేమే బయటకు వచ్చాము. సో మనం సిమ్ కార్డ్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే వన్ డేనే కదా ఉండేది అన్నట్టు. సో చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ భలే ఉంది ఏరియా, ఫుల్ చెట్లు ఉండి. సో ఇక్కడ ఎక్కడ సిగరెట్ కాల్చకూడదు, కాలిస్తే మాత్రం 2000 సింగపూర్ డాలర్లు ఫైన్ అంట. సో బేసికలీ ఆస్ట్రేలియన్ డాలర్స్ కంటే సింగపూర్ డాలర్సే ఎక్కువ ఉంది కన్వర్షన్ అమౌంట్. సో మనం ఇదే బ్రిడ్జ్ దాటుకుంటూ వచ్చాము. మొత్తం గ్రీనరీ మాత్రం చాలా ఉందండి రోడ్డు మీద, ఎటు వెళ్ళినా సరే. మోస్ట్లీ స్మోక్ ఫ్రీ జోన్సే ఉన్నాయి అన్నీ. అస్సలు అనుకోలేదు సింగపూర్లో దిగుతాము ఇట్లా వెళ్తాము అని చెప్పని. తర్వాత ప్లాన్ చేసి వద్దామని మేము అనుకున్నాము. సో అనుకోని ట్రిప్ అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఎవరైనా సింగపూర్లో మంచి ప్లేసెస్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళచ్చు, అలానే మన ఫాలోవర్స్ కూడా చూస్తారు. నిన్న స్కూట్ వాడు దింపినప్పుడు కొంచెం బాధేసింది, బట్ వెళ్ళిపోయి ఉంటే పోయేది. అండ్ వెదర్ కూడా అండి చాలా హ్యూమిడ్ ఉండి ఊరికే చెమటలు పట్టేస్తున్నాయి ఒళ్ళంతా. ఇట్లా తెమ్మగా ఉంది. పాప మా ఆంటీ అంకుల్ మాకు హెల్ప్గా కొంచెం బుడ్డీని కొంచెంసేపు ఎత్తుకుంటున్నారు. సో మేము ఇంకా 750 మీటర్స్ నడవాలంట రోజు. మాకు ఇట్లా కార్లో ఎక్కి దిగి ఆఫీసులకి వెళ్ళొచ్చి నడక అలవాట్లేక నడవలేకపోతున్నామండి. బట్ వాకింగ్ ఈజ్ గుడ్. చక్కగా ఫ్రెష్ ఎయిర్ అది ఉంది. ఇదేదో మెట్రో ట్రైన్ అనుకుంటా, ఈ ట్రైన్ స్టాప్ అనుకుంటా. అక్కడ కనిపిస్తుందా మీకు 2 బిల్డింగుల మధ్యలో చెట్లు అట్లా పెంచారనమాట. ఎక్కడ చూసినా ఇవి తగిలిచ్చారండి, మరి వీటిని ఏమంటారో తెలీదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి బస్ స్టాప్ దగ్గర రోడ్ల మీద అసలు ఎన్ని చెట్లు అండి రోడ్ల మీద. ఫ్రెష్ గ్రీన్ మొక్కలు, పార్కులు, చెట్టులు. చూసారా పెద్ద బిల్డింగు? చరణి బిల్డింగ్ చూసావా? బిల్డింగ్ చూసారా అండి? ఇట్లా వేలు చేయిలాగా ఉంది. అండ్ అలానే ఇక్కడ చూడండి బిల్డింగుల మీద మొక్కలు, బిల్డింగుల మీద కూడా ఇక్కడ మొక్కలు పెట్టారండి. చైనా టౌన్ పాయింట్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏదో షాపింగ్ సెంటర్కి వచ్చాము. చూసారా ఇక్కడ ట్యాక్సీలు అన్నీ ఆగున్నాయి. అసలు మేము ఎటు వెళ్తున్నామో ఏం చేస్తున్నామో కూడా మాకు తెలియదు. ఇదిగో బుడ్డిది. హాయ్ సే హాయ్ హన్నీ, హాయ్. సో చూసారు పైన డెకరేషన్ పూలతో. అసలు ఇక సింగపూర్లో ఎక్కడ చూసినా అన్ని ఫుడ్ రెస్టారెంట్సే ఉన్నాయండి. రోడ్డుకు ఒకటి కాదు, అసలు షాపులు బార్ పక్కన రెస్టారెంట్లు. అండ్ ఇదే ఇందాక మీకు చూపించిన ఫ్లవర్ షాపింగ్ మాల్ ఇది. సో అది ఫార్చ్యూన్ బ్లాజమ్స్ అంటే అదృష్టం ఇచ్చేది అని చెప్పని పెట్టారు. ఇక్కడ ముసలి వాళ్ళు చూసారా ఇట్లా బండి వేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట, కాళ్ళు నొప్పుకున్న వాళ్ళు. ఇవన్నీ షాపులు ఉన్నాయండి. మేము యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడైనా బట్టలు తీసుకోవచ్చు అని ఎదుగుతుంటే ఎక్కడ చూసినా తిండి కొట్లే, హోటల్స్, రెస్టారెంట్స్ అవే ఉన్నాయి. ఏదో ట్రైన్ స్టేషన్ ఉంది ఇక్కడ. మేము ఇక్కడ పవర్దం బిర్యానీ ఒక చోటుకు వచ్చాము. టీ సూపర్ ఉందన్నాడు మా ఆయన, అందుకని నేను బాస్మతి, ఇక్కడేమో థాలీ భోజనం పెట్టారు. సో అందుకని బాస్మతి భోజనం, బంగాళదుంప కూర, చిక్కుడుకాయ కూర, క్యాబేజ్ ఫ్రై, బెండకాయ ఫ్రై, కాలీఫ్లవర్ ఫ్రై, పప్పు, అన్నం, గార, ఇవన్నీ నాన్ వెజ్ కూరలు ఉన్నాయన్నమాట. సరే మా ఆయన టీ బాగుంది అన్నాడు కదా, మనం అన్నం తినలేకపోతే ఉండలేం కదా,
సో అందుకని థాలీ భోజనము తీసుకున్నాము. సో 7 సింగపూర్ డాలర్లు అన్నారు. పవర్దమ్ బిర్యానీ. మీరు కూడా వస్తే ఇక్కడ మంచి టీ ట్రై చేయండి. మేము ఇక్కడ ఒక చోటకు వచ్చాము, అదే సింహం నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, చూద్దామని చెప్పని వచ్చాము. సో అటు వెళ్తున్నాం అన్నమాట. రైస్ అది తీసుకుని. అండ్ ఇదంతా ఇక్కడ వ్యూ అన్నమాట. ఇదేదో ఉంది ఇక్కడ. చాలా చాలామంది ఇట్లా ఇక్కడ కూర్చుని ఈ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. అసలు సింగపూర్లో ఎక్కడ సిగరెట్ కాల్చకూడదని అన్నారు, అందరూ ఇక్కడికి వచ్చి కాల్స్తున్నట్టుంది. ఇటు చూడండి, ఇటు మా బుడ్డిది అన్నమ్మ ఎత్తుకోవట్లేదు నాన్న, వాడు పాపం వాడు ఎత్తుకుంటున్నాడు అనుకుంటుంది. ఇప్పుడు దాకా ఆడింది ఇక్కడ. సో ఇట్లా బుల్ వచ్చింది అనమాట అన్నీ. సో ఇక్కడ డిస్కషన్ లాగా పెట్టారు శిల్పాలు. అదిగోండి సింగపూర్ ఫ్లాగ్ పైన అని అనుకుంటున్నా నేను. సింగపూర్ ఫ్లాగ్ ఏమో చూడండి. మళ్ళీ ఆ బల్బుల్ లాంటివి ఎర్రవి పెట్టారు. మేబీ లక్కీ ఏమో అండి అది. ఇక్కడ ఇదేదో బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, చూసారా బ్రిడ్జ్ భలే బాగుంది. అండ్ ఇక్కడ ఈ చెట్టు చూసారా, ఇందాక నేను ఫార్చ్యూన్ చెట్టు చూపించినట్టు ఇలా ఎర్ర తాడులు కట్టారు ఆ చెట్లకి. మీకు ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుందా అండి? 1 2 3 బిల్డింగుల పైన కట్టారనమాట, ఒక పడవలాగా. చూడండి బయట నుంచి వ్యూ సూపర్ ఉంది. సో ఇక్కడ మనం మెరీనా బేకి వస్తున్నాం అనమాట. సింగపూర్లో చాలా ఫేమస్. అదే పులి నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, అది పెద్దగా ఉంది. నాకు తెలియదు అనుకున్నావా? మా ఆయన చిన్న చూపించి ఇదే ఇంకా పద అని అన్నారు. ఇది చిన్నగా పెట్టారు ఇక్కడ. ఇదండి సింహం నోట్లో నుంచి అట్లా నీళ్ళు వస్తూ ఉంటాయి. సింగపూర్ ఫేమస్. ఇందాక మీకు బిల్డింగ్ పైన పడవని చూపించాను కదా, అది. సో 1 2 3 బిల్డింగ్ల పైన పడవ భలే కట్టారు కదా. పడవ అంటే దానిపైన కూడా ఇంకా ఇల్లు రెస్టారెంట్ లాగా ఉంది. సో దీనికోసం ఇది ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. చాలామంది వస్తారు. చూసారు కదండి వీడియో. మీకు ఈ ప్లేస్ నచ్చినట్టయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. మేము మళ్ళీ హోటల్కి వెళ్తాను, క్యాబ్ ఎక్కాము. మా బుడ్డి చూడండి, ఫుల్ వాన స్టార్ట్ అయిందండి. దానికి చాలా ఫ్రీడమ్ వచ్చిందనమాట. ఆస్ట్రేలియాలో కార్ సీట్లో కూర్చోవాలి కదా, సో ఇక్కడ కార్ సీట్. మేము ఈ స్టూడియో ఎం అనే హోటల్కి వచ్చామని చెప్పాను కదండి. సో ఈ హోటల్లో ఈ టెడ్డీ బేర్ ఉంది. ఇప్పుడు మీకు మాకు ఇచ్చిన హోటల్ రూమ్ చూపిస్తానండి. సో మనకి ఇట్లా రాగానే ఇక్కడ ఇట్లా టెంపరేచర్ సెట్ చేసుకునేది ఉందన్నమాట. ఇక్కడ ఒక అద్దం ఇచ్చారు. అద్దం ఇచ్చి అసలు ఫస్ట్ ఇది చూడంగానే చాలా భయపడ్డాం డోర్ తీయంగానే నేనైతే. ఇవి జస్ట్ బాత్రూమ్స్ అనమాట. సో యా, మనకి ఇట్లా చిన్ని వాష్రూమ్ వచ్చింది ఇట్లా లోపలికి రాగానే. సో చాలా చిన్నగా ఉందన్నమాట. ఇంక ఇటు వస్తే మనకి వాష్ బేసిన్, ఇక్కడ ఉండే థింగ్స్ ఇచ్చారు లైక్ కాఫీ, టీ అండ్ ఆ థింగ్స్, హెయిర్ డ్రైయర్, అవెన్ ఉంది, చిన్ని ఫ్రిడ్జ్ ఉంది. అండ్ చూడండి బల్బ్ ఇంత పెద్దగా ఉంది. సో మనకి బెడ్ వచ్చేసేపాటికి పైన ఇచ్చారనమాట. ఇక్కడ స్టేర్ కేస్ ఉంది. సో ఇది కింద అనమాట. సో కింద జస్ట్ అట్లా ఒక చైర్ టేబుల్ లాగా ఇచ్చి
పైన ఒక టీవీ అనును ఇట్లా బెడ్ ఇచ్చారనమాట మనకి. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ చూద్దాము, కిటికీ తీసి చూడండి ఎంత బాగుందో. అపార్ట్మెంట్ మీద ప్లే గ్రౌండ్ ఉంది చూడండి, అసలు ఎంత గ్రీనరీయో, చెట్లు ప్రతి బిల్డింగ్ పైన కింద. నాకు సింగపూర్లో ఒక్కటి నచ్చింది ఏంటంటే మనకి ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట. అసలు పొల్యూషన్ లేదండి, చాలా తక్కువ ఉంది. చెట్లు మాత్రం చాలా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి ఫుడ్ రెస్టారెంట్స్ ఎక్కువ అన్నమాట మనకి ఇక్కడ. అసలు ఎక్కడ చూసినా ఫుడ్ రెస్టారెంట్సే. వీళ్ళకి రెస్టారెంట్స్కి ప్రాఫిట్స్ డబ్బులు ఎలా వస్తున్నాయో కానీ కదా. సో మరైతే నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము, అక్కడ చూద్దాం వీడియోస్.